ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం గతంలో నాయనార్ గాథలు చెప్పుకున్నాం చాలా. అలానే అవును. శివ భక్తుల కథలు కూడా చెప్పుకున్నాం. అలాంటివి ఏమన్నా ఉంటే ఒకటి. బోలెడన్ని కథలు, ఎన్ని కథలు చెప్పామో కదా. అవును. నాయనార్ గాథలు చెప్పుకున్నాము. తర్వాత ఏమో ఈ సిరియాళుడు, మార్కండేయుడు, చాలా మంది కథలు చెప్పాం. కర్ణాటక ప్రాంతాల్లోనట అక్కడ కూడా భక్తుల గాథలు చాలా బాగుంటాయి. మన పురందర్ దాసు, బాడ కనకదాసు అలాంటి కథలు ఉన్నాయి. నెక్స్ట్ టైం ఎప్పుడో చెప్దాం. ఇప్పుడు ఈ చెప్పబోయే ఆయన శివభక్తుడు. ఈయన ఒక అమ్మ తల్లికి చాలా శివభక్తట. ఆమెకి బాగా 50-60 ఏళ్ళు దాటినాక ఈ ప్రాంతాల పూర్వం 50-60 ఏళ్ళు వస్తే వృద్ధులుగా అయిపోయేవాళ్ళు. ఎందుకంటే అమిత పని. వాళ్ళే ధాన్యం పండించుకునేవాళ్ళు, దంచటము, చెరగటము, కడగటము, నీళ్లు మోసుకొచ్చుకోవటము, ఇప్పట్లాగా శారీరక శ్రమ విపరీతంగా ఉండి ఎక్కువ వృద్ధాప్యం బాగా మీద పడిపోయింది. వాళ్ళు ఒక నడవలేని స్థితికి అట్లా వచ్చేవాళ్ళు. ఇతను ఒక 38-40 సంవత్సరాలు వచ్చినాయి. తల్లి 60 దాటిపోయింది. ఈయనకి వివాహం కాల. తల్లి అన్నదట, నాయన ఇంకా బతికినన్నాళ్ళు బతకనరా, కాశీ వెళ్ళాలని ఎంత కోరికో చిన్నతనం నుంచి. మన ఊరు నుంచి ఎంతమందో వెళ్ళారు, నువ్వు అప్పటికి చిన్నపిల్లవాడివి, నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేకపోయాను. నీ తండ్రి ఏమో చిన్నప్పుడే గతించాడు, నేను వదిలి వెళ్ళలేను. ఇంత వయసు వచ్చింది, ఇప్పుడు నేను నడిచి వెళ్ళలేను, అందరూ జనం నడిచి వెళ్తారు. అప్పట్లో అవేగా ట్రాన్స్పోర్టేషన్ లేదు. మనకా ఏదైనా బళ్ళో అవే కట్టించుకుని వెళ్ళగలిగే సేమో లేదు, స్తోమత లేదు. కాశీ తీసుకెళ్ళరా నాయన నన్ను అంది. కుమారుడు అన్నట్టు, అమ్మ నీ ఆఖరి కోరిక అదే అయితే ఏదో ప్రయత్నం చేస్తా, కనీసం కొద్దిగా ఏవో 4 డబ్బులు 4 అంతే కూర్చుకుని చూద్దాం, భగవంతుడు ఎట్లా తీసుకెళ్తే అట్లా. ఇప్పుడు మనకి కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు. కాశీలో మరణించడం ముక్తి. కాశీలో మరణించే యోగ్యత ఉంటే ఎటగొట వెళ్ళిపోతాం అక్కడికి. దానికోసం మనం ఊళ్ళో కూర్చుంటే వెళ్ళాం. ఊరు వెళ్ళడానికి, కాశీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి కలిసి వస్తుందేమో. రాలేదా, పోనీ కాశీ వెళ్ళే ప్రయత్నంలో మరణించినా కూడా ముక్తేనని పెద్దవాళ్ళు కొంతమంది చెప్తారు. ఆ మాట ఉంది. దారిలో ఎక్కడైనా పోతే ఓకే, కాబట్టి వెళ్ళిపోదాం అన్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ అన్నారు, ఇంత పెద్దదైపోయిన తల్లి ఆవిడిట నిదానంగా కర్రబుచ్చుకుని నడుస్తుంది, ఈవిడ్ని తీసుకెళ్ళి ఏం చేస్తావురా, మధ్యదారిలో మట్టి చేస్తావు, తర్వాత మన ఊర్లో పెద్దవాళ్ళు ఏమైనా పోయారనుకో, మన వాళ్ళే 4 చేరతారు. నీ దగ్గర ఒక కాశీ కానీ ఉన్నా లేకపోయినా 4 తలా ఒక చెయ్యి వేసి ఆమెను ఒక దారి దాటిస్తారు. ఇది అట్లాంటిది ఏది అవకాశం లేని మార్గ మధ్యంలో ఏదైనా అయితే నువ్వు ఒంటరి వాడివైపోతావు అని స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు, ఆ ఊళ్ళో ఏదో శ్రేయోభిలాషులు ఉంటారుగా ప్రతి వాళ్ళు, మనం ఉన్న ఊళ్ళో మనకెవరో ఒక 4 అన్నారు. ఒకళ్ళిద్దరు నిందావాక్యాలు కూడా అన్నారు. కానీ ఇతనికి ఏమనిపించింది, భగవత్ సంకల్పం. మా అమ్మ ఏనాడు నోరు తెచ్చి ఏనాడు అడిగింది కాదు. ఏమిటో నాయన కాశీ వెళ్ళలేమని ఆవిడికి తెలియదా? ఆవిడేమైనా చిన్నదా చితకదా? పెద్దది, ఆవిడికి తెలుసు. తన ఆరోగ్యం మనకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు. ఎవరి ఆరోగ్యం వాడికి తెలుసు కదా. నేను నడవగలను నడవలేను తెలుసు. తెలిసిన అమ్మ కాశీ కోసం అడిగిందంటే భగవత్ ప్రేరణ. భగవంతుడు ఈ దారి చూపించాడని ఇట్లాగే అందరికీ సమాధానాలు చెప్పాడు. అందరూ వీడు మెట్ట వేదాంతం, శుష్క వేదాంతం, తెలివిగల మాట కాదు ఇది అన్నారు. ఇతను వినలా. మన భక్తుడు తల్లిని వెంబడి పెట్టుకుని వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఏమైంది, నడిచారు. మార్గ మధ్యంలో ఏమైనా సత్రాలు ఉంటే తిన్నారు. కొంతమంది బ్రాహ్మలు, కొన్ని జాతుల వాళ్ళు కూడా భోజనం పెడతారు దారిలో. కాశీ వెళ్తున్నామంటే, ఏ ఊరు వెళ్తున్నారండి? కాశీయా, మా పంచలో వండుకోండి, ఈ పొట్టు పడుకోండి, ఇదిగో ఈ కూర వేసుకోండి, పొయ్యి ఉంది, 2 గిన్నెలు ఉన్నాయి. అక్కడ అభ్యాగతల కోసం పొయ్యి ఉండి, ఒక పంచ ఉండి, గిన్నెలు ఉన్న వాళ్ళు ఆ రోజుల్లో కోకొల్లలుగా ఉండేవాళ్ళు. కాస్త తినగలిగి కొడవగలిగిన పరిస్థితి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రయాణికుల సౌకర్యార్థము ఏదో ఒకటి ఏర్పరచడం ఆ కాలపు సంప్రదాయం, సంస్కృతిగా ఉండేది. ఇప్పుడు అసలు మనకి ఆ ఊహ కూడా లేదు, అసలు ఆ ధోరణి లేదు. ఇప్పుడు మన చిన్నప్పుడే పోయింది. ఎవరైనా చుట్టాలు వస్తే మనం హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం చేయ. ఇప్పుడు చుట్టాలు వస్తే మన పిల్లలు ఏమో ఎంజాయ్ చేయట్లా, వీళ్ళు ఎప్పుడు వెళ్తారు, మన గదులు ఆక్యుపై అయిపోయినాయి ఏడుస్తున్నారు. అట్లా వచ్చేసింది కాలం. ఫోన్ చేయకుండా ఎవరింటికైనా వెళ్ళే పరిస్థితి ఉందా మనకైనా? ఏ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళలేం కదా, ఆ పరిస్థితికి వచ్చాం. ఇదివరకటి కాలం అది. ఈ వెళ్ళే దారిలో ఇతను కొన్ని చోట్ల వండాడు. ఆ 1-2 కుండలు, 2 గుప్పెళ్ళ బియ్యము తీసుకుని దారిలో ఎక్కడో చోట పొంగించుకుని అందులో కాస్త ఉప్పు వేసుకుని, ఏ దారిలోనో కాస్త మజ్జిగ దొరికితే మజ్జిగ అన్నం తింటూ అట్లా
తల్లిని తీసుకుని వెళ్ళాడు. ఎంత దూరమో వెళ్ళిన తర్వాత తల్లి ఇంకా నడవలేని పరిస్థితి వచ్చింది. నేను నడవలేనురా అయ్యా, నా వల్ల కావటం లేదు అని. ఇతను ఏం చేశాడు, అమ్మ నేను నిన్ను భుజాన్ని ఎక్కించుకుని వెళ్తానమ్మా అని తల్లిని మన పిల్లల్ని ఇట్లా జోల్లో వేసుకుంటారు కదా, అట్లా జోలిలాగా వేసుకుని వెనక నుంచి భుజాలకు తగిలించుకుని నడవటం మొదలుపెట్టాడు. ఆవిడ శివ 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 అంటూనే ఉండేది ఆ తల్లి. పరమేశ్వర పాహిమాం రక్షమాం అనేది. ఇతను కూడా నిరంతరము శివనామస్మరణ. కొద్ది రోజులు నడిచాడు తల్లిని భుజాన్ని వేసుకుని. ఇతను మెల్లిగా అతని శక్తి కూడా సన్నగిల్లిపోతుంది. సరైన స్లో ఆహారం అయిపోయింది. లేదు. ఆహారం లేదు, నడక స్లో అయిపోతుంది. తల్లి తను నడిచినప్పుడు కొంచెం పర్వాలా, తల్లిని తనే మోసుకుంటూ నడవటం. భగవంతుడు ఏ సహాయం చేస్తాడా, ఎలా సహాయం చేస్తాడా అనుకుంటున్నాడు. ఒకనాటి సాయంకాలం చీకటి పడేసరికి వాళ్ళు ఒక అడవి దారిలో ఉన్నారు. ఇంకొంచెం వెలుగున్నంత వరకు నడిచి ఎక్కడైనా ఏ చెట్టు కిందైనా పడుకోవాలి. అడవిల్లో పడుకోవచ్చా, పడుకోకూడదు. అమ్మ చెట్టు ఎక్కలేదు, నేనైతే చెట్టు ఎక్కుతా, ఏం చేద్దాము అనుకుంటుండగా వెనక నుంచి అతనికి గంటల చప్పుడు వినపడింది. దారి కొంచెం పక్కకు తొలగి ఏమిటా అని చూశాడు. ఒక బండి, ఒంటెద్దు బండి ఒయ్యారంగా వస్తోంది. సాధారణంగా ఒంటెద్దు బళ్ళు చిన్న చిన్న ప్రయాణాలకి వాడతారు. ఒంటెద్దు బండి పెద్ద ప్రయాణాలకు వాడరు. పై ఊళ్ళు వెళ్ళే వాళ్ళు కాదు, ఊరికే ఇక్కడి నుంచి అక్కడికి అట్లా ఊరు జస్ట్ పక్క ఊరు అంతే. కానీ ఆ ఒక ఎద్దున్న బండి ఒక ఆయన తోలుతున్నాడు. అతను చల్లగా ఉంది వాతావరణం, చలి మొదలైంది. వస్త్రంతో ఇట్లా ముఖాన్ని కప్పుకుని ఉన్నాడు. ఆయన మొహం కనపడలే. బండి వెళ్తూ ఈ భక్తుడు ఆగి శివభక్తి పరుడు ఆయన్ని అడిగాడు, బాబు అడవి దారి చీకటి పడిపోయింది, దగ్గరలో ఏదైనా ఊరుందో లేదో తెలియలేదు, మా అమ్మ పెద్దది నడవలేదు, నేను కూడా మూసుకొని నడవలేకపోతున్నాను, మా అమ్మని ఎక్కించుకుంటారా? సరేనా తలకాయ ఊపాడు. బండి ఆగింది. ఆ బండిలోంచి చిన్న 2 మెట్లు ఉన్నాయి. ఆ 2 మెట్లు ఎక్కి బండిలో ఎక్కాలి. సరే బండి తల్లిని ఎక్కించాడు. వెనకాల గూడు బండి ఖాళీగా, నువ్వు కూడా ఎక్కరా నాయనా అని. ఇతను ఆ ముందు వంగి ఆయన వైపు చూశాడు. అతను ముందుకెళ్తూ ముందుకు చూస్తూ తలకాయ ఊపాడు, ఎక్కు అన్నట్టుగా. ఇతను కూడా ఎక్కాడు. ఎక్కితే ఇతనికి ఏమనిపించింది, బండి ఏమిటి ఇంత స్మూత్ గా వెళ్తుంది, అడవి దారి కదా, ఇటా 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 అవ్వద్దు, కొంచెం గతుకుల్లో పడాలి. బండి గాల్లో తేలుతున్నట్టు వెళ్తోంది. రోడ్డు అంత బాగుందా ఈ దారి? తల్లి నిద్ర పట్టేసింది తల్లికి. ఇతను వంగి చూశాడు. చూస్తే బండి చక్రాలు కదలటల్లా, బండి నుంచున్న చోటే ఉన్నట్టుంది, కానీ వెళ్తుంది. అర్థం కాదు. ముందుకు వంగి చూశాడు. ముందుకు వంగి చూస్తే ఒక్క ఎద్దు ఉంది కదా, అది పడుకుంది. తల పక్కకి పెట్టుకుని నెమరేస్తుంది, కానీ బండి వెళ్తుంది. ఆ బండి నొగ మీద కూర్చున్నాడు. ఒక ఆయన ముందు కూర్చున్నాడుగా, ఆ కూర్చున్న తను ఒట్టి వస్త్రాలే కనపడుతున్నాయి, మనిషి కనిపించట్లా. గాల్లో తేలుతున్నట్టుగా బండి ముందుకెళ్ళిపోతాం. తల్లి లేచి కూర్చుంది. నాయనా వచ్చేసాండా మనం వెళ్ళాల్సిన చోటుకి, ఇదే నేను చేరవలసిన చోటు, నన్ను దింపు అన్నది. ఇతను జరుగుతున్న దానితోటి అతను తెలియటల్లా ఏం చెయ్యాలి. తల్లి లేచింది, నీరసంగా పడుకున్న తల్లి లేచి ఇదే మనం దిగవలసిన చోటు అని చెప్పింది. కాశీ నగరానికి కొంత దూరం, ఎంతోగా వాకిలి అంతే. దిగాడు. మామూలుగా అతనికి ఏం తెలుసు, ఇంకా 15-20 రోజులు ప్రయాణం చేస్తే గానీ ఆ నగరం రాదు, చేరుకోడు. తను బండెక్కిన చోట నుంచి 20 రోజులైనా వెళ్ళాలి. కానీ వాళ్ళ అమ్మ ఇదే మనం దిగాల్సిందే అని తల్లిని దింపాడు. తను దిగాడు. వాళ్ళది ఒక మూట ఉంది, ఆ మూట తీసుకున్నాడు. తల్లిని ఓ చెట్టు కింద కూర్చోబెట్టాడు. ఇటు తిరిగి ధన్యవాదాలు చెప్దామనుకున్నాడు. బండి లేదు, ఎద్దు లేదు, మనిషి లేడు. ఇది వెనక్కి తిరిగేసరికి తల్లి పరమేశ్వర అంటూ పడిపోయింది. అయిపోయింది. కరెక్ట్గా కాశీ నగరానికి వాకిట్లో ఉన్న శ్మశానం దగ్గర ఆగిద్ది ఆ బండి. ఎవరో 2-3 వచ్చారు. ఏమిటి నాయనా అంటే, మా అమ్మ అన్నాడు. సమయం అయిపోయింది నాయన, రా మాతోటని వెంబడి పెట్టుకు తీసుకెళ్ళారు. అక్కడ 8 చితులు కాలుతున్నాయి. కాశీనగరంలో చితులు కాలే చోటు అది. వాళ్ళు రాత్రి పగలు తేడా లేదు అక్కడ. మనకి ఇక్కడ ఏమిటి, సూర్యాస్తమయం లోపల అయిపోవాలి, అలా ఏముండదు, అక్కడ పద్ధతే లేదు. ఒక చితి మీద ఈవిడికి వేసి కాస్త గంగాజలం పూసి అబ్బాయితో నీళ్ళు పోయించి ఇతంతో
ఆమె చేతి మీద ప్రవేశపెట్టారు. ముఖాగ్ని ఇవునైనా అన్నారు. అంటించాడు. స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఇది కాలిపోయింది. ఇతను ఎక్కడ స్నానం చేస్తున్నాడో తెలియదు. స్నానం చేశాడు. యువతలకి వేశాడు 4 అడుగులు. చెట్టు కింద నిలబడి కళ్ళు మూసుకున్నాడు. అమ్మా, నీకు సమయం ఆసన్నమైందని ఎలా తెలుసుకున్నావు? నీకు ఎట్లా తెలిసింది? వాళ్ళెవరు, నువ్వెవరు? నేను ఆలోచిస్తున్నాడు. అతనికి మెలకు వచ్చేసరి కల్లా ఎక్కడ తను బండి ఎక్కాడో అక్కడున్నాడు. 10 రోజులు నడిస్తే ఊరు వచ్చేస్తుంది. ఒంటరివాడు కదా, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఊళ్ళో వాళ్ళందరూ నానా తిట్లు తిట్టిపోశారు అతను. కాశీనగరం దాకా తీసుకెళ్ళకుండా మీ అమ్మని మధ్యలోనే ఎక్కడో చేసేసావు, ఎక్కడో పారేసి వచ్చుంటావు, నువ్వు ఆవిడకేమీ చేసి ఉండవు అన్నారు. కాదు, ఇతను చెప్పాడు, కాదు నేను అట్లా చేయలేదు. మా అమ్మకి అగ్నిప్రవేశం చేయించాను. మా అమ్మకి నీళ్ళు వదిలిపెట్టి వచ్చా. ఆమె తను చేరవలసిన చోటుకి చేరిపోయింది. ఆవిడ కోరిక ఏదో అది తీరిపోయింది. నేను భగవంతుడిని చూశాను అని చెప్పాడు. అతను ఈ బండి తనని ఎక్కించుకోవటం, ఒక ఒంటెద్దు బండి రావటం, తను వెనక్కి తిరిగి చూడటం, బండి చక్రాలు కదలటలా, కానీ బండి వెళ్ళిపోయింది. ఎద్దు పడుకుంది కానీ బండి నడిచింది. అక్కడున్న వ్యక్తిని నేను చూడలేకపోయా. ఆయన దిగంబరుడుగా ఉన్నాడు, వస్త్రాలు ఉన్నాయి, దిక్కులే అంబరాలు. ఆయన ఉన్న ప్రదేశంలో ఎట్లా కనపడుతోంది? వస్త్రాలే మనిషిగా ఉన్నాడు. అందులో మనిషి ఉన్నట్టు నాకు ఆలోచిస్తుంటే తెలియటలే అనేసరికల్లా అందరూ ఇవన్నీ పిచ్చి కథలు చెప్తున్నావు నువ్వు, ఇలాంటిది ఒకటి జరిగింది అనటానికి సాక్ష్యం చూపించు నువ్వు అని అడిగారు. ఈయన పరమేశ్వర అని గాల్లోకి 2 చేతులు ఎత్తి దండం పెట్టాడు. తర్వాత ప్రజలు చూశారు, అక్కడ కేవలం వస్త్రాలు ఉన్నాయి, అతను లేడు. అతను ఆ వస్త్రాలే నడిచి వెళ్తున్నట్టుగా కనపడదు, కానీ ఆ వ్యక్తి నడుస్తున్నట్టుగా ఎవ్వరూ ఆ ఊళ్ళో చూడలేదట. తర్వాత కాలంలో ఆయన ఈ ప్రాంతంలో శూన్యముఖుడు అనే పేరుతోటి ఒక మునిగా చాలా కాలం జీవించి ఉన్నాడట. శూన్యముఖుడు, ఆయన కనపడ్డు కానీ ఆయన వస్త్రాలు ఉన్నాయి, ఒక మనిషి ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళకి, వ్యక్తి పొలకువ తెలుస్తుంది. ఆయన ఎవ్వరికీ కనిపించడు. ఎంతకాలమో ఆయన తపస్సు చేసుకుని తమున్న ప్రాంతంలోనే తర్వాత సిద్ధి పొందాడని చెప్తారు. శూన్యముఖుడు ఆయన పేరు. ఎలాంటి కథలు ఉన్నాయి చూడు. నీకు నాయనార్ల గాథలే వింతగా విడ్డూరంగా ఉంటాయి చూడు. ఇట్లాంటి గాథలు, భక్తుల గాథలు, అద్భుతమైన కథ రమ్మగారు. నమస్తే. నమస్తే చెఫ్.